రకమైనటువంటి విధానాల వల్ల మీడియాకు 4 న్యూస్లు దొరుకుతాయి, లైవ్లు పెట్టుకుంటారు. బట్ అది కాదు. రేపు ప్రజలు పరిపాలన మీద విశ్వాసం కోల్పోతారు. నేను ఇంకొక మాట చెప్పి ముగిస్తా. మొన్న గౌరవ మంత్రి నారా లోకేష్ దావోస్ వెళ్ళారు. ఎన్ని వందల కోట్ల పెట్టుబడులు వచ్చినాయండి? బహుశా తర్వాత వాళ్ళు చెప్పారు మేము వెళ్ళింది దానికోసం కాదని. బట్ 10 నెలల కాలంలో ఈ రాష్ట్రానికి వచ్చిన పెట్టుబడులు ఏంటి అని ఒక వైట్ పేపర్ రిలీజ్ చేయగలిగితే పెద్ద గుండు సున్నా. నేను రాష్ట్ర ప్రజలకు చెప్తున్నా, ఈ రాష్ట్రంలో పెట్టుబడి పెట్టడానికి ఒక్కళ్ళు కూడా ముందుకు రావటం. కారణం ఏంటో తెలుసా? ఇదిగో వీళ్ళిద్దరే గబక్కని ఇక్కడ ఒక 100 కోట్లు పెట్టుబడి పెట్టి ఏదైనా కంపెనీ పెడితే రేపొద్దున మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వస్తారేమో, వస్తే ఈ కూటమి ప్రభుత్వం మీద మొత్తాన్ని లోపలేస్తాడేమో. ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ లేదు, ఒక ఐపీఎస్ ఆఫీసర్ పనిచేయడానికి ఇష్టం లేదు, ఒక ఐఏఎస్ ఆఫీసర్ పనిచేయడానికి ఇష్టం లేదు, జీతం కోసం పనిచేసే ఐఏఎస్లు ఐపీఎస్లు ఎక్కువైపోయినారు. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వంలో కూటమి ప్రభుత్వం పొద్దున్న లెగిస్తే 10 మందిని తీసుకొచ్చి లోపలేస్తుంటే ఇక్కడికి వచ్చి పెట్టుబడి పెట్టే నాయకులు ఎవరుంటారు? పెట్టుబడి పెట్టేవాడు ఎవడుంటాడు? పెట్టుబడి పెట్టడానికి ఏ పారిశ్రామికవేత్త ముందొస్తాడు? పెట్టుబడి పెట్టకపోతే కంపెనీలు ఎక్కడి నుంచి వస్తాయి? కంపెనీలు లేకపోతే ఉద్యోగాలు ఎక్కడి నుంచి వస్తాయి? ఉద్యోగాలు రాకపోతే జీవన ప్రమాణాలు ఎట్లా పెరుగుతాయి? జీవన ప్రమాణాలు పెరగకపోతే ప్రజల యొక్క లివింగ్ కెపాసిటీ, పర్చేసింగ్ కెపాసిటీ ఎలా పెరుగుతుంది? అవసరమేలే. జీతం కోసం డివిడెండ్లు తాకట్టు పెట్టడం 10,000 కోట్లు దాటం, పెన్షన్ల కోసం డివిడెండ్లు తాకట్టు పెట్టడం 20,000 కోట్లు దాటం. అందుకనే 10 నెలల కాలంలో 1,20,000 కోట్లు అప్పు చేసినటువంటి రాష్ట్ర ప్రభుత్వం బహుశా భారతదేశ చరిత్రలో మన ఒక్కటే. ఎందుకు? పెట్టుబడులు ఎవరు పెట్టరు, పన్నులు పెంచరు. ఒకవేళ పెంచినా అండర్ గ్రౌండ్ వర్క్లో పన్నులు పెంచుతారు. రాష్ట్ర ప్రజలకి దగ్గర నుంచి ఇన్కమ్ జనరేట్ అవ్వాలి. ఇక్కడ కంపెనీలు రావు, పెట్టుబడులు రావు, ఎఫ్డిఐలు రావు, కేంద్ర ప్రభుత్వం సహకరించదు, ప్రెస్టేజ్ ఇన్స్టిట్యూషన్స్ రావు, ఏమీ రావు. కానీ ఇక్కడ ఉన్నది ఏంటో తెలుసా? పగ, ప్రతీకారం, డబ్బు సంపాదన, న్యాచురల్ రిసోర్సెస్ మొత్తాన్ని ఏ విధంగా అమ్మి పడేసి కోట్లు సంపాదించాలి. ఒక ఎమ్మెల్యే 50 కోట్లు ఖర్చు పెడితే మళ్ళీ దిగేలోపు 5,000 కోట్లు సంపాదించుకోవాలి. 200 కోట్లు పెట్టి ఎంపీగా అయితే దిగేలోపు 10,000 కోట్లు సంపాదించుకోవాలి. ఒక 2 లక్షల కోట్లు పెట్టి ముఖ్యమంత్రి అయితే దిగేలోపు 10 లక్షల కోట్లు సంపాదించుకోవాలి. ఇదే పాలిటిక్స్. మరి పాలిటిక్స్ ఎప్పుడు మారుతాయో లేదో, ప్రజల ప్రమాణాలు ఎలా మారుతాయో, రాష్ట్రంలో ఉద్యోగ అభివృద్ధి ఎలాగొస్తుందో, రాష్ట్రంలో నిరుద్యోగులు సంఖ్య ఎప్పుడు తగ్గుతుందో, మన రాష్ట్రం కూడా మిగతా రాష్ట్రాలతో పోటీపడి ఏ విధంగా ఉద్యోగాల కల్పన చేయగలదో రాష్ట్ర ప్రజలకే ఎరుక. బట్ ఓవరాల్గా నేను కూటమి ప్రభుత్వాన్ని అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నా, మీరు ఏ విధంగా అయితే రాష్ట్ర ప్రజలకి మాట ఇచ్చి ఉన్నారో, రాష్ట్ర ప్రజలకి ఏ విధంగా కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలకు అనుగుణంగా ఏ విధంగా కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి మాటకు అనుగుణంగా హామీలు నెరవేర్చాలి అని, ఈ కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి సూపర్ 6ని అతి త్వరలో అమలుపరచాలని, సూపర్ 6 అమలుపరచకపోతే ఖచ్చితంగా ప్రతిపక్షంలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ అధినేతను కలిసి నేను ఖచ్చితంగా రాజకీయ పార్టీలన్నీ కలవాల్సిన ఆవశ్యకత ఉంది. సిపిఐ, సిపిఎం, వీలైతే ఆమ్ ఆద్మీ, మాలాంటి చిన్న పార్టీలన్నీ కూడా కలిసి మరి రాష్ట్రంలో 40% ఓటింగ్ ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు తప్ప మరి ప్రశ్నించేటువంటి గొంతుకు ఇంకొక అవకాశం లేదు. ఎందుకంటే మాది చాలా చిన్న గొంతులు. మా గొంతులు అరవాలి అంటే ఈ రూమ్ వరకు వినపడతాయి. కానీ ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసి 40% ఓటింగ్ తోటి ఇంకా చాలా స్ట్రాంగ్గా ప్రజల మనసులో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తి ప్రశ్నించాలి. అలాంటి ప్రశ్నించే వాళ్ళకి మేము తోడుగా, ప్రతిపక్షాలు అంటే ప్రజల కోసం పనిచేయాలి. యాజ్ ఎ పొలిటికల్ పార్టీగా సిపిఐ, సిపిఎం మేము ప్రజల కోసం జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి ఖచ్చితంగా ఆయన్ని ఈ సూపర్ 6 అమలుపరిచే విషయంలో ప్రభుత్వం మీద ప్రెజర్ తీసుకురావాలని, దానికి ఒక కార్యాచరణ ప్రణాళిక రూపొందించే విధంగా నేను ఏదైతే గత ప్రభుత్వంలో ప్రజాస్వామ్య పరిరక్షణ వేదిక పెట్టి ప్రజల కోసం పోరాడాలి,
ప్రతిపక్ష నాయకుల మీద ప్రభుత్వం ఏ విధంగా అయితే ఇలా కత్తులు దూస్తుందో, ఇలాంటి వ్యవస్థని ఒక పర్టికులర్ స్టేజ్లో అన్ని రాజకీయ పార్టీలు ముక్త కంఠంతో ఖండించాలని ఖచ్చితంగా ఒక వేదికను ఏర్పాటు చేసే ప్రయత్నం నేను తీసుకుంటాను. నేను లీడ్ తీసుకుంటాను. నేను అన్ని రాజకీయ పార్టీలతో మాట్లాడటానికి వెసులుబాటు కలుసుకొని ఖచ్చితంగా వాళ్ళ అపాయింట్మెంట్లు తీసుకొని ఒకసారి వెళ్ళి కలిసి రాష్ట్ర ప్రజల కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం, రాష్ట్ర ప్రజల బాగు కోసం ఖచ్చితంగా కూటమి ప్రభుత్వాన్ని ఎదిరించాల్సినటువంటి పరిస్థితి, కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించాల్సిన పరిస్థితి, కూటమి ప్రభుత్వం చేసే అప్రజాస్వామిక చర్యలను ప్రజల ముందు ఎండగట్టాల్సిన పరిస్థితి ఉందని మరొకసారి నేను మీడియా సోదరుల ద్వారా రాష్ట్ర ప్రజలందరికీ విన్నపం చేస్తూ ఈ పోరాటంలో ప్రజల సహకారం ఖచ్చితంగా కావాలని, ఎందుకంటే ఈ రోజున గ్రామాల్లోకి వెళ్ళి చూస్తే చిరు వ్యాపారులు, నిరుపేదలు, కూలీ నాలి జనం పనులు లేక, డబ్బు లేక నానా అవస్థలు పడుతున్నారు. అలాంటి వాళ్ళకి ఇలాంటి సందర్భంలో ఖచ్చితంగా రాజకీయ పార్టీలుగా మనం భరోసానివ్వాలి. ఈ దుర్మార్గులు కోట్లు వేల కోట్ల రూపాయలు సంపాదించుకుంటూ రాష్ట్రంలో ప్రజలను గాలి కుదిలేసి, రాష్ట్ర ప్రగతిని గాలి కుదిలేసి ఎంత సంపాదించాము అంటే మనం దిగేలోపు కనీసం ఒక 10,000 కోట్లు సంపాదించాలని పవన్ కళ్యాణ్, 1,00,000 కోట్లు అరికేసుకోవాలని నారా లోకేష్, ఇంకో 5 లక్షల కోట్లు సంపాదించుకోవాలని తెలుగుదేశం పార్టీ అధినేత ఆలోచించే దుర్మార్గమైన పరిస్థితులు ఉన్నాయని ప్రజలకు వివరించాల్సిన బాధ్యత మనందరి మీద ఉందని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ, భవిష్యత్తులో ఈ పోరాటానికి ఒక మంచి వేదిక అతి త్వరలో రాబోతుందని, ఏప్రిల్ 14న అలాంటి వేదికను ఏర్పాటు చేసే ప్రయత్నం, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జన్మదినం రోజున అలాంటి వేదికని ఒకే వేదిక మీదకి రాజకీయ పార్టీ ప్రతినిధులందరూ వచ్చే అవకాశం ఉందని, అలాంటి వేదికను ఏర్పాటు చేసే ప్రయత్నం జేబీఎంరావు భారత్ పార్టీ సీరియస్గా తీసుకుంటుందని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ ప్రెస్ మీట్కి ఇచ్చేసినటువంటి మిత్రులందరికీ హృదయపూర్వక నమస్కారాలు.